అదేవిధంగా ఇండస్ట్రీ తరఫున, అదేవిధంగా ఇన్స్టిట్యూట్స్ తరఫున, కొంత ప్రైవేట్ స్కిల్ ఇంపార్ట్ చేసే కంపెనీస్ తరఫున ఎంతోమంది డెలిగేట్స్ ఇక్కడికి రావడం చూశారు. గత 5 సంవత్సరాల్లో, మరీ ముఖ్యంగా 2.5 సంవత్సరాల్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఇన్ మన స్కిల్లింగ్ మనం ఇక్కడ చేయడం జరిగింది మన రాష్ట్రంలో. బహుశా నిజం చెప్పాలంటే భారతదేశంలో స్కిల్లింగ్ అనేది చాలా చక్కగా డిజైన్ చేసిన రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒకటని ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం 192 స్కిల్ హబ్స్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. స్కిల్ హబ్ అంటే ఏమి? అసెంబ్లీ స్థాయిలో ఒక ఐటీఐలో కానీ, పాలిటెక్నిక్ కానీ, గవర్నమెంట్ కాలేజీలో కానీ స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్ మనం ఏర్పాటు చేశామన్నమాట. అంటే ప్రభుత్వమే. ఆ స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్లో కోర్సులు ఎట్లా పెట్టినామంటే, ఒక అర్ధభాగం కోర్సులు ఏవైతే ఉన్నాయో స్థానికంగా అక్కడే పరిశ్రమకు కానీ, అవసరాలకు కానీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ పనికొచ్చేటట్టుగా, మిగతా సగం వచ్చేసి రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ పనిచేసేట్టుగా. ఇది నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుందన్నమాట, NSQF. అంటే ఎట్లయితే మనకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉంటుందో, స్కిల్లింగ్లో కూడా గ్రేడ్స్ 10 గ్రేడ్స్ ఉంటాయి. 4వ గ్రేడ్ వరకు అక్కడ ఇస్తామన్నమాట. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? స్కూల్ డ్రాప్అవుట్స్ కానీ, బేసిక్ గ్రాడ్యుయేట్స్ కానీ, బేసిక్ ఏదైనా ఇంటర్మీడియట్లో చేసిన వాళ్ళకు ఉపయోగపడేది. దాని తర్వాత నెక్స్ట్ పైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని 27 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ వైజాగ్లో బాగా చక్కగా తెలియాలంటే సిమ్స్ ఉంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మరైన్ అండ్ షిప్ బిల్డింగ్ అని. సో అక్కడ ఏమవుతుందంటే మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ అక్కడ పోయి ఆ కోర్సులు ఏదైతే 5th and 6th లెవెల్ ఆఫ్ NSQF కోర్సులు చేస్తారో వాళ్ళకు చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా మెరుగైపోతాయి అన్నమాట. అంటే ఒక నార్మల్ ఉదాహరణకు ఒక రెగ్యులర్ మెకానికల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ బయటకు వచ్చిన తర్వాత తను నార్మల్ ఎంప్లాయబిలిటీ ఏ లెవెల్లో ఉంటుందో, ఈ కోర్స్ ఏదైతే ఉంటుందో, ఈ 1 year కోర్సు చేసి బయటకు వస్తే ఆ ఎంప్లాయబిలిటీ చాలా మెరుగైపోతుంది. తర్వాత శాలరీస్ కూడా 200-300 అయిపోతాయి. అంటే ఉదాహరణకు ఒక మెకానికల్ ఇంజనీరు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 15,000 రూపాయలు జీతం వచ్చే ఫస్ట్ శాలరీ ఉంటే, ఆ కాలేజ్ నుంచి బయటకు రాగానే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెమ్స్లో ఒకవేళ కోర్స్ చేసి బయటకు వస్తే, 1 year కోర్స్ చేసి బయటకు వస్తే 40,000 50,000 తక్కువ లేకుండా జీతం వస్తుంది. కాలేజ్ నుంచి బయటకు రాకముందే రిక్రూట్మెంట్ అయిపోతుంది. ఎందుకంటే షార్టేజ్, విపరీతమైన షార్టేజ్ ఉంది. సో ఈ షార్టేజ్ ఉన్న సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మన ప్రభుత్వం జాగ్రత్తగా ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకు MSME అనకాపల్లిలో MSME ఏదైతే ఉందో అక్కడ ఒక కోర్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, నెల్లూరులో టూరిజము, తర్వాత ఒక చోట హాస్పిటాలిటీ, ఒక చోటనేమో మన అపోలో వాళ్ళతో మన కొలాబరేట్ చేసుకొని అక్కడ మెడికల్ అండ్ హెల్త్. ఈ విధంగా చేయడం వల్ల ఏమైందంటే వివిధ రంగాలలో మామూలుగా మనం స్కిల్ అంటే కేవలం మనం ఇంజనీరింగ్ అనుకుంటాం, కాదు. ఇంజనీరింగ్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ కేర్ కానీ, మన హాస్పిటాలిటీ కానీ, అకౌంటెన్సీ కానీ, ఏ ఇష్యూలో కూడా 360 డిగ్రీల స్కోప్ ఉండేట్టుగా డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇంతకు ముందుకు ఇప్పటికి 5 సంవత్సరాల తేడా ఏమంటే, ఇంతకుముందు కేవలము కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీములను తీసుకోవడము, ఆ స్కీములను యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, చదువు చెప్తున్నారా లేదా అనే దాంట్లో వెళ్ళిపోయేవాళ్ళు. ఉదాహరణకి ఈ స్కిల్ స్కామ్ మనం చూడడం జరిగింది. అది ఏమన్నారు? స్కిల్ స్కామ్ అంతా కూడా వాస్తవానికి ఏదో సిమెంట్స్ అంటారు, సిమెంట్స్ పేరు మీద ఇంకో కంపెనీ అంటారు, ఏమి స్కిల్ పెట్టినారో తెలీదు, ఎందుకు ఖర్చు పెట్టినారో తెలీదు, దానివల్ల ఉపయోగం ఏమో తెలీదు. మేము స్కిల్ ఇంపార్ట్ చేసినామంటారు. మనం యావరేజ్గా చూస్తే 4 రోజులు, అంటే ఒక్కొక్క స్టూడెంట్కు 3 నుంచి 4 రోజులు, 3 నుంచి 4 రోజుల్లో ఏం క్వాలిఫికేషన్ రాగలుగుతుంది అనేది మన ప్రశ్న. మనది అట్లా కాదు. ఏదన్నా కానీ 1 year కానీ, 2 years కానీ, 6 months కానీ ఇంటెన్సివ్ కోర్సు. ఈ కోర్సులన్నీ కూడా ఎట్లా పెట్టినాము? ప్రతి కోర్సులో కూడా సగభాగం ఖచ్చితంగా ఇండస్ట్రీలో పనిచేసేట్టు, ఖచ్చితంగా, అండ్ ఇండస్ట్రీ కొలాబరేట్ చేసేట్టు. అంటే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, ఆ ఇన్స్టిట్యూట్ మనం ఎవరితో టైప్ చేస్తున్నాం? కియాతో టైప్ చేస్తే అర్థం ఏమి? కియా వాళ్ళ మనుషులు యాక్చువల్గా అక్కడ ఫ్యాకల్టీలో ఉంటారు. దాని ద్వారా కోర్సు కూడా వాళ్ళకి తగినట్లు అనుగుణంగా డిజైన్ చేస్తాం. ఆ తర్వాత అదనంగా డిజైన్ చేసిన దానివల్ల ఏమవుతుంది? వీళ్ళకి ఇమ్మీడియట్గా ఒకవేళ కియా కాకుండా వేరే అదర్ ఆటోమొబైల్ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ వచ్చేట్టు. అందుకని మనము లాస్ట్ 6 months చూస్తే
16,000 మందికి హయ్యర్ లెవెల్ ఆఫ్ స్కిల్లింగ్ ఇస్తే 15,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. 95% ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఏమంటే చాలామందికి ఇంకా జరిగిన డెవలప్మెంట్ అంతా కూడా లో ప్రొఫైల్గా ఉన్నందువలన తెలియలేదు. కానీ మనం ఒక స్ట్రక్చర్డ్గా, సిస్టమేటిక్గా, పద్ధతిగా ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండేటట్లు ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు ఈ నేషనల్ కాంక్లేవ్ ద్వారా ఏమవుతుందంటే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ కంపెనీలు, వివిధ ఇన్స్టిట్యూట్లు, వివిధ యూనివర్సిటీలు వాళ్ళు వచ్చి మన వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఒకరొకరు ఎక్స్చేంజ్ చేసుకొని తద్వారా మనకి ఇంకా కొద్దిగా మంచి ఆలోచనలు, మంచి ఇంటరాక్షన్లు, మరి మంచి కొలాబరేషన్స్ వస్తాయని చెప్పి ఆశిస్తాం. అంటే యాన్యువల్ ఎంతమందిని ప్రొడ్యూస్ చేస్తారు స్కిల్? అంటే సో అన్నీ లెక్కేసుకుంటే మనము దాదాపు మన పొటెన్షియల్ వచ్చేసి 50,000 మందిని చేయాలనేది మన యాన్యువల్లీ. వాట్ ఇస్ ద రిక్వైర్మెంట్ అనేది మనకు స్టేట్ రిక్వైర్మెంటా, అవుట్ సైడ్ స్టేట్ రిక్వైర్మెంటా? సో మనం వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది అనే దానికంటే కూడా మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పిల్లలు ప్రతి ఒక్కరికి ఇమ్మీడియట్గా ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్లు చేసేది మన. ఇప్పుడు రూరల్ DDU-JKYలో ఈ సంవత్సరం ఇన్స్టిట్యూట్ ఫస్ట్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కౌశల్ వికాస్ యోజనలో ఈ సంవత్సరం మనం ఫస్ట్. ఈ గురించి మనకు కొత్త ఏముంది? ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీతో తప్ప ఇంతవరకు ఏ పార్టీతో కలవలేదు? ఒకసారి నాకు చెప్పండి. ఇంతవరకు మీకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఒక వైఎస్ఆర్సీపీతో తప్ప వేరే ఏ పార్టీతో కలవలేదు. మనము ఒక పార్టీతో ఒకసారి కలవడం చూసాము, ఒక పార్టీతో కలిసిన తర్వాత విభేదాలు, భేదాభిప్రాయాలు అని చెప్పి మారడం చూసాము. ఒకటే పార్టీతో రెండు సార్లు కలిసేది ఎప్పుడైనా చూసినాము? అయితే ఎక్కడైనా అసలు ఎక్కడైనా ఈ ఒకటే పార్టీలో ఇప్పుడు ఎన్నిసార్లు కమ్యూనిస్ట్ పార్టీలతో ఎన్నిసార్లు కలిసింది తెలుగుదేశం పార్టీ, బీజేపీతో ఎన్నిసార్లు కలిసింది తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్తో కలవడం కూడా మీరు ఒకసారి బాగా గమనియండి. కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి కంప్లీట్గా ఐడియాలజీ డిఫరెన్స్. కమ్యూనిస్ట్ పార్టీస్కు, బీజేపీకి కంప్లీట్గా ఐడియాలజీ డిఫరెన్స్. మన జనసేన పార్టీ ఐడియాలజీ మనకి ఇంకా క్లారిటీ రాలేదు. సో ఇప్పుడు ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీతో కలిసే ఉన్నారు, మరొక వైపు భారతీయ జనతా పార్టీలతో చర్చ జరుపుతారు, మరొక వైపు కాంగ్రెస్ పార్టీతో చర్చ జరుపుతారు. అంటే ఈ 4 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒక పార్టీకి ఐడియాలజీ కంప్లీట్గా డిఫరెంట్. అయినా అందరితో కలుస్తారు, అందరితో సంప్రదింపులు జరుపుతారు. మరి అంటే మాకైతే ఈ ఐడియాలజీ అర్థం, మాకు సింపుల్ ఐడియాలజీ ఒకటే పెట్టుకున్నాము. మనము రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, కామన్ మ్యాన్ని చూసుకోవాలా, బడుగు బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలా. సింపుల్గా, ఇంత కాంప్లికేటెడ్గా పెట్టుకోలేదు. మనం ఎంతసేపు కూడా కామన్ మ్యాన్, సామాన్య మానవుడు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ బాగోలు మనకు ప్రాధాన్యత. నెంబర్ 2, అందులో కొన్ని సిస్టమ్స్ పెట్టుకున్నాము. ఉమెన్స్ ఎంపవర్మెంటు, రైతుల బాగోలు, చిన్నపిల్లలు మన విద్య కానీ, వైద్యం కానీ, పిల్లల ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్. సింపుల్, కాంప్లికేటెడ్ కాకుండా వెరీ సింపుల్ స్ట్రక్చర్డ్గా పోతున్నాం. వాళ్ళకు మళ్ళీ అంత పెద్ద ఐడియాలజీ నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒకటే పార్టీతో అంటే 4 పార్టీల ఐడియాలజీ వేరే, నలుగురితో మాట్లాడతారు, నలుగురితో రెండు సార్లు కలుస్తారు. ఇంకా దీనికి మనం ఏం చెప్పాలి? పబ్లికే గమనించాలి. గారి ఢిల్లీ పర్యటన యాజ్ యూజువల్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు మాట్లాడేదానికి పోయినారనమాట. పోలవరం ఆల్మోస్ట్ ఒక ఫైనల్ స్టేజ్ ఆఫ్ దీనికి వచ్చింది. పోలవరము మనకు సంబంధించిన కొద్దిగా స్పెషల్ అసిస్టెన్స్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట. గత 4-5 సంవత్సరాలుగా 2014 నుంచి 19లో ఎన్నో స్టేట్కు సంబంధించిన రీఆర్గనైజేషన్ విషయాలన్నీ కూడా మధ్యలో వదిలిపెట్టినారు వాళ్ళు. ఏది సంకీర్ణ ప్రభుత్వం అయ్యింది కూడా. మనం వచ్చిన తర్వాత చాలా దానిలోకి మనము క్లోజర్ తీసుకొచ్చినాం, సొల్యూషన్ తీసుకొచ్చినాం. ఎందుకు? మనము ఫెడరల్ స్ట్రక్చర్లో వీ హ్యావ్ మెయింటైన్డ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ ద సెంటర్, అట్ ద సేమ్ టైం ప్రొటెక్టెడ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. అది మనం అందులో భాగంగానే చీఫ్ మినిస్టర్ గారు రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత నాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవడం, ప్రధానమంత్రి గారితో కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుంటుందని. From the beginning, we have only concentrated on our capacity, not on other people's capacity. See, the minute you try to depend and do piggyback riding on somebody else, that is when you get confused. If you are confident about your own driving, ఇప్పుడు కార్ ఏదైతే ఉందో, if you are a confident driver and you know that you can drive your car well, the journey is simple.
The minute you want somebody else to drive your car, that is when the journey gets complicated.